ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ బ్లాగ్లో వచ్చేసి చాలామంది లేడీస్కి యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట ఇది. సో అదేంటి అనే విషయం సో యాక్చువల్గా ఇప్పుడు క్వారంటైన్ లాక్డౌన్ వల్ల బ్యూటీ సెలూన్స్, బ్యూటీ పార్లర్స్ ఎక్కడ కూడా ఓపెన్గా లేవు, అన్నీ కూడా క్లోజ్ చేసేసారు కదా. సో ఇంట్లో కూర్చొని ఎలా చేసుకోవాలి ఏంటి అని ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అనమాట, అంటే ఇంట్లోనే వ్యాక్సింగ్, అంటే హ్యాండ్ వ్యాక్సింగ్, లెగ్ వ్యాక్సింగ్ ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవాలో ఈజీ మెథడ్లో నేను ఇవాళ చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా నేను మీకు ఇవాళ చూపిస్తాను అనమాట. అండ్ ఏ వ్యాక్స్ అయితే బాగుంటుంది అనేది కూడా నేను మీకు ఇవాళ చూపిస్తాను. ఇంట్లోనే వ్యాక్సింగ్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి నేను మీకు ఇవాళ చూపిస్తాను. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి హాట్ వ్యాక్స్ హీటర్ అనమాట, మనకి బయట అవైలబుల్గా ఉంటుంది. ఆ తర్వాత హాట్ వ్యాక్స్ స్ట్రిప్స్ అండ్ అలాగే నైఫ్ అనమాట. వ్యాక్స్కి వచ్చేసరికి చాలామందికి డౌట్ ఉంటుంది, అంటే ఏ వ్యాక్స్ అయితే బాగుంటుంది అని చెప్పి. నేనైతే ఎప్పుడు హనీబీ వ్యాక్స్ మాత్రమే వాడతాను అనమాట, ఇంకా ఏది కూడా యూస్ చేయను. హనీ వ్యాక్సే వాడతాను అంటే ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్కి మనకి సూటబుల్ అనమాట ఈ వ్యాక్స్. అండ్ మనకి చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంటుంది ఈ వ్యాక్స్లో, సో అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ వ్యాక్స్ హీటర్ వచ్చేసి ఆటోమేటిక్ వ్యాక్స్ హీటర్ అయితే మనకి చాలా బాగుంటుంది అనమాట. అండ్ మనకి అన్ని ఆన్లైన్ సైట్స్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఈ వ్యాక్స్ హీటర్. సో నార్మల్ దానికన్నా మీరు ఆటోమేటిక్ తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట. ఎందుకు అంటే మనకి ఆటోమేటిక్గా వన్స్ హీట్ అయిపోయాక ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. సో మనం వ్యాక్స్ని అంతా కూడా ఒక 5 minutes బిఫోరే మనం అందులోకి వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను స్ట్రిప్స్ వచ్చేసరికి లేడీ గోల్డ్ మంచి క్వాలిటీ ఉన్న స్ట్రిప్స్ తీసుకున్నాను. సో మీరు కూడా లైక్ ఇదే కాకుండా మంచి క్వాలిటీ ఉన్న స్ట్రిప్స్ తీసుకుంటే మనకి హెయిర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. టిప్ 1 వచ్చేసి ఎలాంటి మాయిశ్చరైజర్ కూడా యూస్ చేయకండి బిఫోర్ వ్యాక్సింగ్. ఎక్కడైతే వ్యాక్సింగ్ చేసుకుంటున్నామో అక్కడ పౌడర్ అంతా అప్లై చేయాలి. సో ఇలా పౌడర్ అప్లై చేయడం వల్ల మనకి హ్యాండ్ అంతా కూడా డ్రై అవుతుంది. అండ్ అలాగే మనం వ్యాక్స్ చేసుకునేటప్పుడు హెయిర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మన హ్యాండ్ అనేది డ్రై ఉండేలాగా చూసుకోండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకి హెయిర్ ఏ డైరెక్షన్లో ఉందో మనం ముందు చూసుకోవాలి. ఆ తర్వాత అదే డైరెక్షన్లో మనము ఇలా నీట్గా వ్యాక్స్ అనేది అప్లై చేయాలన్నమాట. సో జస్ట్ నేను టెస్ట్ చేస్తున్నాను ఎలా వస్తుందని చెప్పి. సో ఎవరు కూడా నార్మల్గా వ్యాక్స్ చేసుకునే ముందు ఫస్ట్ ముందుగా టెస్ట్ చేసుకోండి, అంటే మీకు అది పడుతుందా పడదా అని చెప్పి. సో మీకు ఒక ఏరియాలో చూపిస్తున్నాను, లైక్ ఒకటే డైరెక్షన్లో నేను పెట్టి అండ్ అలాగే స్ట్రిప్ కూడా అదే డైరెక్షన్లో పెట్టి రబ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం పైకి పుల్ చేసేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ చేయాలన్నమాట. అలా చేయడం వల్ల మనకి హెయిర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే చిన్న హెయిర్ కూడా లేదు, మొత్తం హెయిర్ కూడా వచ్చేసింది బయటికి. అండ్ అలాగే మనకి ట్యాన్ కూడా ఈజీగా పోతుందన్నమాట ఇలా వ్యాక్సింగ్ చేసుకోవడం వల్ల. నార్మల్గా చాలామంది మనం ట్రిమ్ చేసుకుంటూ ఉంటారు, బట్ ట్రిమ్ చేసుకున్న దానికన్నా మనం ఇలా వ్యాక్సింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి హెయిర్తో పాటు ట్యాన్ కూడా ఈజీగా పోతుందన్నమాట. సో అందుకని వ్యాక్స్ కూడా ప్రిఫర్ చేస్తే బెటరు. చూసారు కదా, నా హెయిర్ అంతా కూడా డౌన్వర్డ్స్ ఉంది. సో డౌన్వర్డ్స్ అంతా అప్లై చేశాను. ఆ తర్వాత నేను స్ట్రిప్ పెట్టి అదే డైరెక్షన్లో, అంటే డౌన్వర్డ్సే నేను రబ్ చేస్తున్నాను. అలా ఒక 1 second 2 seconds వరకు అలా రబ్ చేశాక మనం పైకి లాగాలన్నమాట, అంటే ఆపోజిట్ డైరెక్షన్ లాగాలి. సో మీరు చూస్తే మొత్తం కూడా హెయిర్ వెళ్ళిపోయింది. అండ్ మీకు అక్కడ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది కదా, హెయిర్ ఎక్కడుంది అండ్ ఎక్కడ మొత్తం సో క్లీన్గా ఉంది అక్కడ. సో అలా హెయిర్ అంతా కూడా నీట్గా వెళ్ళిపోతుందన్నమాట. సో మీ డైరెక్షన్స్ అనేవి కరెక్ట్గా యూజ్ చేస్తే మనకి హెయిర్ ఎక్కడ కూడా ఉండదు. సో వన్స్ మీరు స్టార్టింగ్లో కాబట్టి కొంచెం అలా అప్లై చేసుకుంటూ హెయిర్ రిమూవ్ చేసుకోండి. వన్స్ మీరు ఒక 3-4 times అలా అప్లై చేసుకుంటుంటే మీకే కొంచెం అలవాటు అయిపోతుంది. సో అప్పుడు కొంచెం ఎక్కువ వ్యాక్స్ పెట్టుకొని ఒకటేసారి హెయిర్ అంతా కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట.
ఆ తర్వాత పైన హ్యాండ్ అయిపోయాక మనకి కింద ఎల్బో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి ఎల్బోస్ అనేవి చాలా డార్క్గా ఉంటాయన్నమాట. సో ఆ ఎల్బోస్ కూడా మనం నీట్గా వ్యాక్స్ చేసుకుంటే ఆ బ్లాక్నెస్ అంతా కూడా పోతుంది. సో నెక్స్ట్ నాకు బ్యాక్ సైడ్ వచ్చేసి హెయిర్ అంతా కూడా పైకి ఉందన్నమాట డైరెక్షన్. సో నేను ఆ విధంగా అప్లై చేస్తున్నాను. సో మన హెయిర్ ఎలా ఉందో దాన్ని బట్టి మనము ఈ వ్యాక్స్ అనేది అలా అప్లై చేసుకోవాలి. చూసారు కదా, నాకు అప్వర్డ్స్ పైకి ఉందన్నమాట హెయిర్ అంతా కూడా. సో నేను ఇంకా పైకి అలా అప్లై చేస్తున్నాను. సో చూసారు కదా, ట్యాన్ కూడా ఎంత వచ్చేస్తుందో మనకి. మనము ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, సన్లో వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా మనకి ట్యాన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట స్కిన్ మీద. సో అందుకని వన్స్ మనం మంత్లీ ఒకసారి వ్యాక్సిన్ చేసుకుంటే మనకి హెయిర్తో పాటు ట్యాన్ కూడా పోతుంది. సో చూసారు కదా, ఎంత డార్క్ కలర్లో ట్యాన్ అంతా కూడా వచ్చేసింది మనకి. అండ్ హెయిర్ కూడా ఈజీగా మొత్తం వచ్చేసింది. సో ఇంకొక టిప్ వచ్చేసి, హెయిర్ అనేది చిన్నగా ఉన్నప్పుడు అస్సలు వ్యాక్సింగ్ చేసుకోకండి. లైక్ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ అయినప్పుడే మనం వ్యాక్సింగ్ చేసుకుంటే ఏంటంటే హెయిర్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనకి ఫింగర్స్ మీద కూడా హెయిర్ ఉంటుంది కదా అలా. సో అది కూడా మనం ఇప్పుడు హెయిర్ అంతా కూడా రిమూవ్ చేసేసుకుందాము. సో నార్మల్గా చాలామందికి ఫింగర్స్ మీద కూడా ట్యాన్ ఉంటుంది. సో అలా ట్యాన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, మీరు ఫింగర్స్ మొత్తం కూడా వ్యాక్స్ అంతా కూడా అప్లై చేసుకుంటే హెయిర్తో పాటు మనం ట్యాన్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎట్ ప్రెజెంట్ అయితే నేను హెయిర్ ఎక్కడుందో సేమ్ అదే పార్ట్లో నేను వ్యాక్స్ అప్లై చేస్తున్నాను. అండ్ అలాగే ఫింగర్స్ మీద అంతా కూడా రాసేస్తున్నాను. సో ఒక ఇంపార్టెంట్ విషయం వచ్చేసరికి ఏంటంటే, లైక్ మీరు వ్యాక్స్ హీటర్ నుంచి వ్యాక్స్ తీసుకునేటప్పుడు చాలా కొంచెం తీసుకోండి. ఎందుకంటే మనం ఫింగర్స్ మీద అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు ఒకటేసారి ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి స్కిన్ మీద పడితే స్కిన్ అనేది బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ వ్యాక్స్ అనేది చాలా వేడిగా ఉంటుంది కదా. సో ఇలా హెయిర్ అనేది మనం కొంచెం ప్రెషర్ పెట్టి బాగా ఫింగర్స్ మీద రిమూవ్ చేసుకుంటే హెయిర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కడైతే హెయిర్ ఉందో అక్కడ బాగా ప్రెషర్ పెట్టండి. అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చేసుకునేటప్పుడు. సో స్టార్టింగ్ చేసుకునేటప్పుడు చాలా కొంచెం అప్లై చేసుకుంటూ మెల్లిమెల్లిగా హెయిర్ రిమూవ్ చేసుకుంటూ ఉండండి. సో చూసారు కదా, ఒక హ్యాండ్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక రైట్ హ్యాండ్కి కూడా మనము వ్యాక్సింగ్ చేసేసుకుందాము. అండ్ మీకు డిఫరెన్స్ చూస్తున్నారు కదా. సో ఇంకొక హ్యాండ్ మీద మనకి హెయిర్ నేను ఇంకా రిమూవ్ చేయలేదు. సో మీరు డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. లైక్ ట్యాన్ అంతా కూడా పోయింది అండ్ అలాగే హెయిర్ అంతా కూడా నీట్గా వచ్చేసింది. సో యాక్చువల్లీ నేను హెయిర్ రిమూవ్ చేసుకొని కూడా ఆల్మోస్ట్ 3 months పైనే అయిపోయిందనమాట. సో అందుకని నాకు హెయిర్ గ్రోత్ అనేది కొంచెం ఎక్కువ అయింది. సో అందుకని నేను ఇప్పుడు హెయిర్ రిమూవ్ చేస్తున్నాను. సో నాకు ఈజీగా కూడా హెయిర్ అంతా కూడా ఈజీగా వచ్చేసింది ఒకటేసారికి. సో చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ మీద కూడా నేను సేమ్ హెయిర్ రిమూవ్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ కూడా ఒకసారి ప్రాసెస్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు చూసేయండి. సో మీకు అంతా కూడా క్లియర్ అయిపోతుంది అండ్ మీరు కూడా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు హెయిర్ అంతా కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కదా. సో అదే డైరెక్షన్లో ఇప్పుడు నేను వ్యాక్స్ అనేది అప్లై చేస్తున్నాను.
సో నెక్స్ట్ స్ట్రిప్ పెట్టి అదే డైరెక్షన్లో నేను రబ్ చేస్తున్నాను అనమాట. అలా 3-4 టైమ్స్ అలా రబ్ చేసి మనము ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ చేసేయాలి. అండ్ మనం పుల్ చేసేటప్పుడు అసలు మెల్లిగా అస్సలు పుల్ చేయొద్దు, ఫాస్ట్గానే పుల్ చేస్తే ఏంటంటే మనకి హెయిర్ అంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది. అండ్ మనం మెల్లిగా కనుక రిమూవ్ చేస్తూ ఉంటే మనకి పెయిన్ వస్తుందన్నమాట బాగా. సో అలా పెయిన్ మీకు తెలియొద్దు అనుకుంటే చాలా స్పీడ్గా రిమూవ్ చేసేయండి, అంటే పైకి అలా సడన్గా పుల్ చేసేయాలన్నమాట. సో దట్ మీకు పెయిన్ తెలీదు అండ్ అలాగే హెయిర్ అనేది కూడా మొత్తం వచ్చేస్తుంది. అండ్ మనం వన్స్ స్ట్రిప్ కూడా పెట్టుకునేటప్పుడు చూసి పెట్టుకోవాలి, అంటే అది కరెక్ట్ ఫేసింగ్ ఆర్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ అని చూసి మరి పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ పెట్టుకుంటే మనకి హెయిర్ అనేది అసలు రాదు. సో డైరెక్షన్ చూసి మనము స్ట్రిప్ అనేది ఫ్రంటా బ్యాకా అని చూసి మరి పెట్టుకుంటే మనకి హెయిర్ అనేది నీట్గా వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఒకటేసారి హెయిర్ అంతా కూడా నాకు వచ్చేసింది అండ్ అలాగే దాంతోపాటు హెయిర్తో పాటు ట్యాన్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ నాకు హెయిర్ వచ్చేసి డైరెక్షన్ వచ్చేసి డిఫరెంట్ డైరెక్షన్లో ఉంది చూస్తున్నట్టయితే, అంటే సైడ్ డైరెక్షన్లో ఉంది. సో ఈ సైడ్ డైరెక్షన్ కాబట్టి నేను వ్యాక్స్ కూడా అదే డైరెక్షన్లో పెట్టుకొని హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు అది కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలని నేను చూపిస్తాను. ఎందుకు అంటే చాలామందికి హెయిర్ అనేది ఒకటే డైరెక్షన్లో ఉండదన్నమాట. ఎందుకంటే ఒకసారి ఒక దగ్గర స్ట్రైట్గా ఉంటే ఒక దగ్గర సైడ్ ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది. సో అలా అనమాట. నాకైతే ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసి సైడ్కి ఉంది డైరెక్షన్. సో ఇప్పుడు నేను వ్యాక్స్ కూడా అదే డైరెక్షన్లో నేను అప్లై చేసుకుంటున్నాను అనమాట, అంటే సైడ్. ఆ తర్వాత మనము స్ట్రిప్ కూడా అదే డైరెక్షన్లో, అంటే మనకి హెయిర్ ఎటు సైడ్ అయితే ఉందో అదే డైరెక్షన్లో కిందకి రబ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో దీనివల్ల మనకి హెయిర్ రూట్స్ నుంచి అంతా కూడా వచ్చేస్తుంది కాబట్టి హెయిర్ గ్రోత్ అనేది తొందరగా ఉండదన్నమాట. చాలామందికి ఈ విషయం తెలియక ఇష్టం ఉన్నట్టు చేసేసుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది తొందరగా వస్తుంది అండ్ హెయిర్ అనేది కూడా తొందరగా పోదు. సో అలా 10 టైమ్స్ అలా పెట్టుకొని చేసుకుంటూ ఉంటారనమాట. సో టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఇలా కనుక ఫాలో అవుతే మనకి ఎక్కువసేపు కూడా పట్టదు మనం హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఒకటేసారి ఇలా అప్లై చేయగానే హెయిర్ వచ్చేస్తుంది కాబట్టి మనకి ఎక్కువసేపు పట్టదు, మ్యాక్స్ ఒక 1 అవర్లో ఫినిష్ అయిపోతుంది అనమాట.
సో చూసారు కదా ఇంట్లోనే వ్యాక్సింగ్ ఎంత ఈజీగా ఎలా చేసుకోవాలో. సో ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఆన్లైన్లో మనకి చాలా ఆన్లైన్ సైట్స్లో ఇప్పుడు వ్యాక్సింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటున్నాయి. సో నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని లైక్ యూజ్ అంటే చాలామందికి అవసరం ఉంటుంది కదా వ్యాక్సిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఐటమ్స్ అన్నీ కూడా పర్చేస్ చేసుకొని ఇంట్లోనే ఈజీగా ఇలా వ్యాక్సిన్ చేసేసుకోండి. సో వన్స్ ఇంత వ్యాక్సింగ్ అంతా కూడా ఫినిష్ అయిపోయాక మనం మంచి మాయిశ్చరైజర్ అంతా కూడా హ్యాండ్స్కి అప్లై చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే లైక్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇరిటేషన్గా వస్తుంది. సో అలా ఇరిటేషన్ ఉండకుండా కోకోనట్ ఆయిల్ లేదా మనకి మనం రెగ్యులర్గా యూజ్ చేసే మాయిశ్చరైజర్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. లేదా కోకోనట్ క్రీమ్ అని కూడా మనకు బయట అవైలబుల్గా ఉంటుంది. సో అది కూడా యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనకి అలోవెరా జెల్స్ కూడా మనకి బయట అవైలబుల్గా ఉంటాయి. సో అది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది క్వాలిటీ వీడియో. ఐ హోప్ అందరు లేడీస్కి ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతే కనుక మీరు ఇంట్లోనే ఈజీగా హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి ట్యాన్ కూడా ఉండదు, ట్యాన్ కూడా పోతుంది. సో నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఫాలో అవుతే కనుక సేమ్ డైరెక్షన్లో హెయిర్ రిమూవ్ చేస్తే మనకి ఉన్న హెయిర్ అంటే ఏ డైరెక్షన్లో ఉన్న హెయిర్ దాని ప్రకారం మనం హెయిర్ని రిమూవ్ చేసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది అంత తొందరగా ఉండదన్నమాట. సో నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి, ఇంట్లోనే ఇంత ఈజీ ప్రాసెస్లో మీరు చేసుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే చేయండి, అలాగే షేర్ కూడా చేసేయండి. అండ్ మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మళ్ళీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బై.